up, black windows once you go down. You must be crazy if you think that I'm. హాయ్ ఫ్రెండ్స్, కంగువా మూవీ ఎలా ఉంది? బాగుందా లేదా? చూడొచ్చా లేదా? అసలు కాన్సెప్ట్ ఏంటి? వీటిలన్నిటికీ సింపుల్గా క్లారిటీగా ఆన్సర్ చెప్తాను, చూడండి ఓకేనా. గెట్ రెడీ ఫర్ ద మ్యాసివ్ బ్లాక్ బస్టర్ మూవీ రివ్యూ ఆఫ్ సూర్య గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన కంగువా మూవీ, జెన్యూన్ మూవీ రివ్యూ. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి ప్లీజ్, ఇది నాకు జెన్యూన్ రిక్వెస్ట్ ఓకేనా. ఇంకా నేను ఇందులో కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పను, కానీ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. ఎందుకంటే చిన్న రివ్యూ ఇచ్చినా కూడా చిన్న స్పాయిలర్ అయిపోద్ది అనేది నా ప్రాబ్లం. నేను చెప్పాలదలుచుకోలేదు, కాకపోతే సినిమా ఎలా ఉందని చెప్తాను, హ్యాపీగా చూసేయండి. సినిమా అయితే లిటరల్లీ టూ గుడ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఫైట్ సీక్వెన్స్లు కానీ, ఆ సాంగ్స్ కానీ లిటరల్లీ టూ గుడ్ ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ సూర్య గారి యాక్టింగ్ అయితే లిటరల్లీ సూపర్ ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగా అనిపించింది. నాకైతే కొన్ని ఫైట్ సీక్వెన్స్లు అయితే మైండ్ పోయింది, గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట సినిమా చూసినంతసేపు. నిజంగా కొన్ని అంటే ఇంకా నీళ్ళల్లో ఇంచి ముసలిని ఇట్లా కత్తితో పొడిచి ఇట్లా లేపుతాడనమాట. వేరే లెవెల్ ఉంటుంది. చేతి మీద కొన్ని మచ్చలు ఉంటాయి, చూస్తుంటే ఇంకా వణుకు వస్తూ ఉంటుంది అనమాట. అలా ఉంది ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ లిటరల్లీ సూర్య గారి యాక్టింగ్తో అయితే మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్. ఇంకా కొన్ని సాంగ్స్ అయితే, ఫియర్ సాంగ్ అయితే లిటరల్లీ చాలా బాగా అనిపించింది. ఇంకొక అమ్మాయితో ఆ అమ్మాయిని ఓదార్చుకుంటా పాట ఒకటి ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది ఆ పాట కూడా. ఆ విజువల్స్ కానీ నిజంగా ఎలా తీశారో కానీ నిజంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ నన్ను అడిగితే ఈ సినిమా. ఇంకా చెప్పాలంటే దిశ పటేని గారి అయితే కొంచెం పెద్ద లెంత్ క్యారెక్టర్ అయితే కాదు, కానీ సింపుల్ క్యారెక్టర్ పడింది. బట్ బాగుంది, మంచి ఎక్స్పోజింగ్లో కానీ 1-2 సాంగ్స్లో ఉంటుంది, పెద్ద పర్లేదు, బాగానే అనిపిస్తుంది. ఇంకా బాబీ డ్యూయల్ గారు ఇంకా ఆపోజిట్లో ఉండి పిచ్చగా యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. నిజంగా వీళ్ళిద్దరికీ పోటాపోటీగా రూత్లెస్ ఒక రివెంజ్ డ్రామా మూవీ ఫ్రెండ్స్. నన్ను అడిగితే ఒక రివెంజ్ డ్రామా మూవీ ఇది, ఒక వేరే లెవెల్లో ఉంది. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు ఓకేనా. ఇది నా రివ్యూ, పక్కాగా బ్లాక్ బస్టర్ మూవీ రివ్యూ, ఫ్యామిలీతో అయితే చూడండి ఓకేనా. ఇటువంటి జెన్యూన్ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్